వెల్కమ్ టు రాజనీతి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు, వాస్తవానికి అది నేను తెచ్చిన ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు ఆయన. అదే కాదు, గూగుల్ డేటా సెంటర్ కూడా నేనే తీసుకొచ్చానని ఆయన చెప్పారు. ఆయన అంతటితో ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని బాడీ షేమింగ్ చేశారు. పెట్టుబడి పెట్టిన మిట్టలను కూడా వదలలేదు జగన్. మిట్టల్ గురించి మిట్టల్ అనేటోడు అని సంబోధించారు. అలాగే చంద్రబాబు సుందర ముఖార విందం చూసి పెట్టుబడులు వస్తాయని కూడా ప్రశ్నించారు ఆయన. ముఖార విందంతోనే పెట్టుబడులు వస్తాయనుకుంటే సినిమా హీరో మహేష్ బాబునో, ప్రభాస్నో, లేదంటే హీరోయిన్ అనుష్కనో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే సరిపోతుందని మీడియాలో జగన్మోహన్ రెడ్డి కౌంటర్లు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా చంద్రబాబుని ఇన్సల్ట్ చేసే ఉద్దేశంతోనే అలా మాట్లాడారనుకోవాలి. ముఖాలు చూసి పెట్టుబడులు వస్తాయంటే ముఖాలు చూస్తే రావు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడి సమర్థతను చూసి, ఆ నాయకుడి కమిట్మెంటు, ఆ నాయకుడి ఇచ్చే ప్రోత్సాహం, సహకారం, అలాగే ప్రభుత్వ పాలసీని బట్టి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారు. అవి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి కాబట్టే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 25.3% అని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తెలియజేసింది. అంటే చూడండి, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత దేశంలో వచ్చిన ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25%, అంటే మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి 75% వెళ్ళినాయి. 25% ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చినాయి. అలాగే గ్రౌండ్ అయిన ఎఫ్డిఐల్లో మహారాష్ట్ర, కర్ణాటక ముందంజలో ఉన్నాయి. ఏపీ స్థానం ఈ 2 ఏళ్లలో మెరుగైందని నివేదికలో పేర్కొన్నారు. దానికి కారణం ఏంటో అందరికీ తెలుసు. 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటమే దానికి కారణం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి పారిశ్రామికవేత్తలు భయపడ్డారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండటమే. పెట్టుబడిదారుడు ఎప్పుడు కూడా పొదల్లో కుందేలు లాంటి వాడని ఒక పారిశ్రామికవేత్త ఎప్పుడో గతంలో నాతో చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చిన్నపాటి అలికిడికి కుందేలు ఎలా భయపడుతుందో అలాగే చిన్న చిన్న అలజడులు, రాజకీయ వేధింపులు లేదా శాంతి భద్రతలు లేని ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారుడు భయపడతాడని వ్యాఖ్యానించారు. పరిస్థితులన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలి, ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండాలి, అప్పుడే పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తారని ఆయన అన్నారు జగన్ గురించి చెప్తూ. అప్పుడు ఆ వాతావరణం ఉంది కాబట్టే, అనిశ్చిత వాతావరణం ఉంది కాబట్టే పరిశ్రమలు వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు మారిపోయింది కాబట్టి పెట్టుబడిదారులు వస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, కార్యకర్తలకు నచ్చదు కానీ ప్రతీకారాలు వద్దు అంటారు. అంటే ప్రతీకార దాడులు, ప్రతీకార రాజకీయాలు చేస్తే పెట్టుబడులు రావు, వాతావరణం పాడవుతుందని ఆయన భయం. ఇప్పుడు మెరుగైంది కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి. మిట్టల్ ప్లాంట్ ఒరిస్సాలో పెడుతున్నారు, ఇక్కడికి ఎందుకు వస్తాడని జగన్మోహన్ రెడ్డి అన్నాడు మొన్నటిదాకా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భూమి పూజ చేసిన తర్వాత నేనే తెచ్చా అంటున్నాడు. అదానీ డేటా సెంటర్ కూడా అదే చెప్పాడు. అదానీ డేటా సెంటర్ అసలు చంద్రబాబు నాయుడు 2019కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖలో పెట్టాలన్న ఒప్పందం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొదట అనుకున్న ల్యాండ్లో కోత పెట్టాడు. చంద్రబాబు ఇస్తాన్న ల్యాండ్లో కోత పెట్టాడు. ఆయన ఉన్న 5 ఏళ్ళు అడుగు ముందుకు పడలా. ఇప్పుడు డేటా సెంటర్ వస్తే అది కూడా నాదే అంటున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయం కూడా అంతే. విశాఖపట్నానికి సంబంధించి, ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రాజెక్టులు 3. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే అశోక్ గజపతిరాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరు చొరవతో అది మొదలైంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకించారు. విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంటే భోగాపురంలో మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు ఆయన. రైతుల భూములు దోచి ప్రైవేటు వ్యాపారులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్ళి సభలు పెట్టి ఆందోళన చేశారు. ఇప్పుడు అది పూర్తి అవుతుంటే ఆ క్రెడిట్ కూడా నాదే అంటున్నాడు. ప్రాజెక్టులు వస్తున్నాయంటే వ్యతిరేకించడం, వాటి మీద దుష్ప్రచారం చేయటం, వాటికి తక్కువ రేట్లకు భూములు ఇస్తున్నారనో లేదంటే ఇంకోటో గొడవలు చేయటం. ఆ ప్రాజెక్టు వల్ల జనంలో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కనుక అర్థమైతే ఆ ప్రాజెక్ట్ నాదే అంటాం, ఆ క్రెడిట్ నాదే అంటాం జగన్కి అలవాటుగా మారిపోయింది. ఆయన పార్టీ నాయకులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో నిజంగా చేసినవి చెప్పుకుంటూ చంద్రబాబు కంటే ఇంకా బాగా చేస్తానని చెప్తే ప్రజలు కొంతవరకు నమ్మే అవకాశం ఉంటుంది, ఆదరించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చేయనివి కూడా నేనే చేశానని చెప్తూ, నేను వస్తే మళ్ళీ సినిమా చూపిస్తా, విధ్వంసం సృష్టిస్తా అంటే జనం భయపడతారు. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వ విధానాల్లో లోపాలను ప్రశ్నించి ప్రజా సమస్యల మీద పనిచేస్తే కొంతవరకు ఆదరించే అవకాశం ఉంటుంది. ఆయన అది మానేసి నేను గెలిస్తే తెలుగుదేశం, జనసేన నాయకులకు అంతు చూస్తా, కార్యకర్తలకు సినిమాలు చూపిస్తా, లాక్కొచ్చి కొడతా అంటే కార్యకర్తలు ఉత్సాహపడతారేమో కానీ ఆయన పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అది నచ్చదు.
ఓ రకంగా ఆయన కార్యకర్తల మైండ్ని ఆ రకంగా సెట్ చేస్తున్నాడేమో అని కూడా అనిపిస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.